ప్రైజ్ ది లార్డ్. మత్తయి 6:33లో ఏం రాయబడిందంటే, ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడు. ఇక్కడ ఏం చెప్పారంటే ప్రభు, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని మీరు చింతించొద్దు. అన్యజనులు వీటన్నిటిని గూర్చి చింతిస్తారు. వింటున్నారా? ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని తిండి గురించి, వస్త్రాల గురించి, ఈ భూమి మీద భౌతిక అవసరాల గురించి మీరు చింతపడొద్దు. ఇవన్నీ కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు. తండ్రికి తెలుసు కనుక ఆయన అవన్నీ మనకి ఇవ్వాలంటే మనం ఏం చేయాలని చెప్పారు యేసయ్య? మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకమన్నారు. ఈ మాట గ్రహిద్దాం. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, పసిపిల్లలుగా ఉన్నప్పుడు, చిన్న చిన్న పిల్లలుగా, ఒక 10 సంవత్సరాల లోపు పిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళ స్కూల్ చదువుల గురించి వాళ్ళు ఆలోచించారా? వాళ్ళ బుక్కుల గురించి, వాళ్ళ బట్టల గురించి, వాళ్ళ షూస్ గురించి, అసలు వాళ్ళ భవిష్యత్తు ఏంటని వాళ్ళకి, లేకపోతే ఆ రోజు ఎలా గడుస్తుందని వాళ్ళని చింతిస్తారా? వాళ్ళ పనాలు చూసుకుంటారు. వాళ్ళకి కావాల్సినవన్నీ ఎవరు చూసుకుంటాము? తల్లిదండ్రులే చూసుకుంటాం. అనాథలు, దిక్కులేని వారు, పోషించేవారు, ఆధారము లేనప్పుడు వాళ్ళ చింత ఉంటుంది. మేమేం తినాలా, ఏం తాగాలా అని. అర్థమవుతుందా? కనుక మనం అనాథలం కాదు, మనకి దేవుడు ఉన్నారు, మనకు ఒక పరమ తండ్రి ఉన్నారు. మీకు ఏమేం కావాలో మీ తండ్రికి తెలుసు. ఇవాళ మనం అనారోగ్యం ఉంటే కొంచెం చింతిస్తూ ఉంటాం, నాకేంటి బలహీనత. నీకు బలహీనత ఉందని, నీకు ఆరోగ్యం ఇవ్వాలని దేవునికి తెలుసు. నీకు ఉద్యోగం కావాలని తెలుసు, మీ పిల్లలు దీవించబడాలని తెలుసు, వివాహాలు జరగాలని తెలుసు, ఇల్లు కావాలని తెలుసు, ఏదో పని చేస్తున్నారు మీరు, ఆ పనిలో సఫలత కావాలని దేవునికి తెలుసు. ఆయనకి అన్ని, మనకి ఏమేం కావాలో ఆయనకి అన్నీ తెలుసు. ఆమేన్. కానీ మనం వాటి గురించి చింతిస్తున్నాం. ఆ చింత వదిలేసి దేవుడు ఒక సూత్రం చెప్పారు ఇక్కడ. మొదట ఆయన రాజ్యమును నీతిని, ఈ మొదట అనేది మనం గ్రహించాలి. ఏం చేయాలి? ఈ మాట తెలుసుకోవాలంటే ఈ ప్రభువులు వారు, యేసు వారు చెప్పిన ఈ మత్తయి సువార్త 6వ అధ్యాయం 33కి ఒక ఉపోద్ఘాతం ఉంది. కొన్ని వందల సంవత్సరాల క్రితం జరిగిన ఒక సంఘటన ఉంది. దాన్ని మనం ముందు తెలుసుకోవాలి. ఇప్పుడు వరకు అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. అంటే ప్రజలు జాతీయనండి, దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని, దేవుణ్ణి వెతకకుండా ఏం తిందాం, ఏం ధరించుకుందాం, ఏం కట్టుకుందాం, ఏమి సంపాదించుకుందాం అనేదే చింతిస్తున్నారు. అందుకు ప్రభు అన్నారు, మీరు వాటి గురించి ఆలోచించొద్దు. మీరు ఆలోచించాల్సింది, మీరు వెతకాల్సింది ఏంటి? దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని. అప్పుడు మీకు కావలసినవన్నీ దేవుడే అనుగ్రహిస్తారు. స్తోత్రం చెబుదామా? గట్టిగా స్తోత్రం చెప్పండి చక్కగా. కనుక దేవుని బిడ్డలారా, ప్రభు ఈ మాట చెప్పే పరిస్థితులు ఎలా ఉన్నాయి? యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మించినప్పుడు యూదావారి సామాజిక, రాజకీయ, చారిత్రక పరిస్థితి మనకు అర్థం అవ్వాలి. కొంచెం చరిత్రను మనం అర్థం చేసుకుంటే ఇది అర్థమైపోద్ది మనకి. దయచేసి మీరు శ్రద్ధగా వింటారా? కొంత సమయం. హల్లెలూయా. దయచేసి వినండి. యేసుక్రీస్తు వారు జన్మించడానికి కొన్ని వందల సంవత్సరాల ముందు, సుమారు క్రీస్తు పూర్వం 580 ఆ కాలాల్లో యూదులు బబులోను చెరకి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారండి? బబులోను చెరకి. జాతి విన్నారా? వాళ్ళకంటే 100 సంవత్సరాల ముందు ఇశ్రాయేలు రాజ్యం వెళ్ళిపోయింది. అంటే ఇశ్రాయేలు 10 గోత్రాలు అష్షూరీలు వచ్చి చెరకు తీసుకెళ్ళిపోయారు. ఆ తర్వాత 100 సంవత్సరాలకి యూదా రాజ్యాన్ని నెబుకద్నెజరు వచ్చి పూర్తిగా పట్టుకుని చెరగా తీసుకెళ్ళిపోయాడు. వీళ్ళు, ఈ ఇశ్రాయేలీలు లేక యూదులు, ఒక పేరే చెప్పుకుందాం, దేవుని బిడ్డలు, వీళ్ళు అసలు చెరగా ఎందుకు వెళ్ళిపోయారు, అంత బలహీన దశకి ఎందుకు వచ్చేసారు అనేది మనం అర్థం చేసుకోవాలి. ముందు 4 ప్రధానమైన లోపాలు ఇజ్రాయేలీల్లో కనబడ్డాయి. వీళ్ళు శత్రువులకు అప్పగింపబడే టైంకి
దేవుడు వాళ్ళని ఎందుకు వదిలిపెట్టేశారు? దేవుడు వాళ్ళని శత్రువుకి ఎందుకు చెప్పండి అప్పచెప్పేశారు? వాళ్ళ సొంత దేశంలో నుండి దేవుడు వాళ్ళని ఎందుకు పెళ్లగించి శత్రువులకు అప్పగించి బానిసలుగా చాలా దుర్భరమైన జీవితంలోకి అసలు యూదులు ఎందుకు వెళ్ళారంటే 4 ప్రధానమైన లక్షణాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇవి గుర్తుపెట్టుకుంటే ఇప్పుడు మనం వినే వాక్యం మనకు అర్థమవుతుంది. స్తోత్రం చెబుదామా? మొదటిగా ఇశ్రాయేలీలు దేవుని ఆజ్ఞలను నిర్లక్ష్య పెట్టడం ప్రారంభించారు. ఏం చేస్తున్నారు? అసలు దేవుని ఆజ్ఞ అంటే వాళ్ళకి ఎప్పుడు నేను చెప్పేది ఎప్పుడు చెప్తున్నాను? బబులోను చెరకి వెళ్ళేటప్పుడు యూదులు ఏమైపోయారు? వాళ్ళకి దేవుని ఆజ్ఞల మీద లక్ష్యము లేదు. ఇప్పుడు ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు అవునా ఈ పని నేను చేయొచ్చా, ఇది దేవుని ఆజ్ఞ కాదా అనే ఆలోచనకు లేదు వాళ్ళకి. మనుషుల మాటలు, వాళ్ళ సొంత ఆలోచనలు, లోక ఆచారాలు వీటికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. కానీ మొదటి తప్పు ఏంటి? దేవుని ఆజ్ఞలు వాళ్ళు బహుగా నిర్లక్ష్య పెట్టారు. రెండోది, యెహోవా దేవుణ్ణి వదిలేసి అన్య దేవతల వైపు తిరిగిపోయారు. వేటి వైపు తిరిగారు? దేవుణ్ణి వదిలేసారు ఏకంగా. వింటున్నారండి? దేవుణ్ణి వదిలేసి ఎటు తిరిగిపోయారు? కొంతమంది అంట యెహోవాతో పాటు వేరే వాళ్ళని ఆరాధిస్తున్నారంట. అసలు చూడండి, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదన్న మాట మర్చిపోయి యెహోవాను వదిలి అన్య దేవతల వైపు, మరికొందరు ఈ దేవుడు కావాలి ఆ దేవుడు కావాలన్నట్టుగా అందరినీ కలిపి ఆరాధించే స్థితి. అంటే యెహోవాను విసర్జించారు. మొదట ఆయన ఆజ్ఞల్ని విసర్జించారు. 2 చెప్పండి, యెహోవాను విసర్జించి అన్య దేవతల వైపు తిరిగారు. 3వది ఏంటో తెలుసా? మందిరాన్ని వదిలిపెట్టేశారు. ఏం వదిలిపెట్టారు? మీరు చెప్పాలి. 3వది ఏంటి? మొదటిది ఏంటి? దేవుని ఆజ్ఞలు వదిలిపెట్టేశారు. 2 దేవుణ్ణి వదిలి వేరే వైపు. ఇప్పుడు దేవుని ఆజ్ఞలు వదిలి ఏం చేశారో తెలుసా? లోకాచారాలు. వాస్తవం చెప్తుంది, మంచి చెళ్ళు ఏమంటున్నాయి, జ్యోతిష్యం ఏమంటుంది, వేరే ఆచారాలు ఏమంటున్నాయి, ఇది చూడటం మొదలెట్టారు దేవుని ఆజ్ఞలు వదిలేసి. 2 యెహోవాని వదిలి అన్యజనుల వైపు, అన్య దేవతల వైపు తిరిగారు. 3 మందిరాన్ని వదిలేశారు. అంటే మందిరంలో బలులు అర్పించాలి. మీరు చూడండి, హిజ్కియా కాలం, ఆ తర్వాత మనషే కాలం, హిజ్కియాకి ముందు ఈ కాలాలని చూస్తే మందిర తలుపులు వేసేసారంట. ఏమేసేసారమ్మా? మందిర తలుపులు మూసేసి ఆరాధనలు లేవు, యాజకులు లేరు, బలులు లేవు, ధూప దీప నైవేద్యాలు లేవు. దేవుని మందిరాన్ని వదిలేశారు. బలులు అర్పించడం మానేశారు, దశమ భాగాలు తీసుకురావడం మానేశారు, కానుకలు ప్రతిష్ఠితార్పణలు తీసుకురావడం మానేశారు. 3వది మందిరాన్ని మర్చిపోయారు. 4వది నైతికంగా దిగజారిపోయారు. అంటే స్త్రీ పురుషులు వ్యభిచారాలు, జారత్వం, అక్రమ సంబంధాలు, అన్యాయంగా సంపాదించుకోవడం, పేదలని అనాథల్ని దిక్కులేని వాళ్ళని దోచుకోవడం, అన్యాయాలు చేయడం, అక్రమాలు చేయడం. 4 రకాలుగా ఇశ్రాయేలీలు తప్పులు చేశారు. మొదటిది, దేవుని ఆజ్ఞలు విడిచిపెట్టేశారు, విడిచిపెట్టి లోకాచారాల వైపు తిరిగారు. 2 యెహోవాను విసర్జించి అన్య దేవతల తట్టు తిరిగారు. 3 మందిరాన్ని వదిలిపెట్టేసి మందిర క్రమం, మందిరంలో ఆచారాలు, మందిరంలో నిత్యము జరగవలసిన కట్టడలన్నీ వదిలేశారు. 4 తమలో తాము నైతికంగా నీచులైపోయారు, పశువుల్లాగా మారిపోయారు. న్యాయం లేదు, నీతి లేదు, కుటుంబ సంబంధాలు లేవు, వావి వరసలు లేవు, న్యాయం లేదు. ఇట్లా 4 రకాలుగా పతనమైపోతే దేవుడు ఆయా సందర్భాల్లో ప్రవక్తలను పంపి ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళు వినకుండా దేవుని ఇదే అనుభవాన్ని కొనసాగించినప్పుడు ప్రభు ఏం చేశారంటే ఇశ్రాయేలీనేమో అషూర్ రాజుకి, యూదులనేమో బబులోన్ రాజుకి అప్పచెప్పేశారు. అప్పచెప్పేసిన తర్వాత 70 సంవత్సరాలు చెర. ఎన్ని సంవత్సరాలు చెప్పాలి అందరూ? 70 సంవత్సరాల చెర తర్వాత దేవుడు కృప చూపించి కోరేషు అనే కొత్త రాజు సింహాసనం మీదకి వచ్చినప్పుడు, మీకు అర్థం అవడం కోసం చెప్తున్నా, ఈ సామ్రాజ్యాలన్నీ చెప్తే కన్ఫ్యూజ్ అయిపోతారని, వచ్చి
బబులోను రాజు ఏ యూదులనైతే చెరకు తీసుకొచ్చాడో వాళ్ళందరూ తమ సొంత దేశానికి వెళ్ళిపోవచ్చు. వెళ్ళి చూడండి ఈ మాట ముఖ్యంగా, వాళ్ళు వెళ్ళి తమ తమ దేవుని మందిరం కట్టుకోవాలి అని ఆజ్ఞించాడండి. చప్పట్లు కొట్టండి ఒకసారి, స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏమండి, మీ దేశానికి మీరు వెళ్ళిపోండి అని చెప్పడం న్యాయం, కానీ ఏమన్నాడు చెప్పాలా? మీరు వెళ్ళి మీ దేవుని మందిరం కట్టుకోండి అన్నాడు. ఎంత గొప్ప విషయం, ఎంత ఆనందించాల్సిన విషయం. అప్పుడు ఇజ్రాయేలీలు అందరూ రాలా, 44,000 మంది అనుకుంటాను, 44,000 మంది సుమారు. అన్ని లక్షల మంది యూదుల్లో ఎంతమంది వచ్చారు? 44,000 మంది బబులోను దేశం నుండి వాళ్ళు చెరకి వెళ్ళిన ఆ ప్రాంతం నుండి, ఆయా ప్రాంతాల నుంచి యూదా దేశానికి తిరిగి వచ్చేసారు. తిరిగి వచ్చి దేవుని మందిరం కట్టడం ప్రారంభించారు. హల్లెలూయా. ఏం చేస్తున్నారు వాళ్ళు? 43,000 మంది అండి. ఎంతమంది? ఎన్ని వేల మంది వచ్చారు? జాగ్రత్తగానండి. వచ్చి దేవుని మందిరం కడుతూ ఉండగా 2 సంవత్సరాలు కట్టిన తర్వాత ఆటంకం వచ్చింది. ఆ చుట్టుపక్కల పరిస్థితుల వల్ల ఆటంకం కలిగింది. కొంతమంది రాజకీయ శక్తులు, కొన్ని ఇతర మతతత్వ శక్తులు, మరికొన్ని పరిస్థితుల వల్ల యెరూషలేములో మందిరం కట్టడం ఆటంకం అయింది. మీకు తెలుసా? 14 సంవత్సరాలు కట్టడం ఆపేశారంట. ఎన్ని సంవత్సరాలు కట్టడం ఆపేశారమ్మా? అంటే చర్చి పని స్టార్ట్ చేసిన తర్వాత ఎన్ని సంవత్సరాలు అయింది కట్టడం? 14 సంవత్సరాలు కట్టడం ఆగిపోయింది. ఇప్పుడు దేవుడు హగ్గయి, జకర్యా అనే ప్రవక్తల్ని, ఆ తర్వాత మలాకి అనే ప్రవక్తని, ఇవి యూదుల చరిత్రలో మనకి పాత నిబంధనలో చివరిలో కనబడే గ్రంథాలు. పాత నిబంధనలో చివరిలో కనబడే హగ్గయి, జకర్యా, మలాకి. వీరి ద్వారా దేవుడు ఏం చేశారంటే ఇజ్రాయేలుని హెచ్చరిస్తున్నారు. ఏమనంటే, నేను ముందు చెప్పా 4 దోషాలు. ఏమేంటి? ఇజ్రాయేలీలు చెరకి వెళ్ళడానికి ముందు చేసిన 4 దోషాలు ఏంటి? దేవుని ఆజ్ఞలను వదిలిపెట్టేశారు, అన్యజనుల ఆచారాల్లోకి వెళ్ళిపోయారు, యెహోవాను విసర్జించి అన్ని దేవతల తట్టు తిరిగారు. 3 అన్యాచారాలు, దేవుని ఆజ్ఞలు వదిలి అన్యాచారాలు పట్టుకున్నారు, అదొకటి. 2 యెహోవాను విడిచి అన్ని దేవతల వైపు తిరిగారు. 3 మందిర కట్టడలు, మందిరంలో జరగాల్సిన విధి విధానాలన్నీ వదిలేశారు. అంటే యాజకులను చూసుకోవడం, దశభాగం తీసుకురావడం, బలులు అర్పించడం, కానుకలు తీసుకోవడం, మొత్తం అసలు మందిరమే వదిలేశారు. 4 నైతికంగా ఏమైపోయారు? దిగజారిపోయారు. ఇప్పుడు ఏం జరిగిందంటే, మళ్ళీ తిరిగి వచ్చారుగా, చెర నుండి తిరిగి వచ్చారు. చెరకి వెళ్ళడానికి 4 కారణాలు మీరు గమనించండి. వచ్చినాక మళ్ళీ ఇదే 4 కారణాలు వాళ్ళకి కనబడుతున్నాయి. అయ్యా, ఒకప్పుడు దేవుడు మీ మీద కోపగించడానికి ఇదే కారణం, ఇప్పుడు కూడా మీరు మళ్ళీ ఇవే పనులు చేస్తున్నారు. మీకు అర్థమవుతుందా? స్తోత్రం చెబుదా. చెరకి వెళ్ళొచ్చారు, చాలా దౌర్భాగ్య స్థితిలోకి, చాలా దీన స్థితిలోకి వెళ్ళారు. దేవుడు కనికరించి మళ్ళీ మిమ్మల్ని వెనక్కి తీసుకొచ్చారు. మళ్ళీ అదే తప్పు చేస్తున్నారు. మీరు ఏం తప్పు చేస్తున్నారు? దేవుని ఆజ్ఞల మీద లక్ష్యం లేదు, దేవుని మీద ఆశ లేదు, మందిరం మీద ఆశ లేదు, నీతిగా బ్రతకాలని లేదు. ఒకప్పుడు ఏ కారణాలను బట్టి మీరు దెబ్బతిన్నారో మళ్ళీ అవే చేస్తున్నారు అనే సంగతులు దైవ సేవకులు హెచ్చరించారు ఇజ్రాయేలుని. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. అలా హగ్గయి వచ్చి మనం చూస్తాం, ఈ మందిరము పాడై ఉండగా మీరు శరంబి వేసిన ఇళ్లలో నివసించుటకు ఇది. చూడండి జాగ్రత్తగా, మందిరం ఎన్ని సంవత్సరాలు కట్టడం ఆపేశారు చెప్పండి? అసలు వీళ్ళని కోరేషు రాజు మీ సొంత దేశానికి వెళ్ళమని ఎందుకు చెప్పాడు? మందిరం కట్టుకోవడానికి, అవునా? అంటే ఇప్పుడు దేవుడు వీళ్ళని సొంత దేశానికి ఎందుకు తీసుకొచ్చారు అంటే, వీళ్ళు మళ్ళీ మందిరం కట్టుకుని, మళ్ళీ దేవుని ఆజ్ఞలు నేర్చుకుని, మళ్ళా నీతిగా బ్రతుకుతూ, మళ్ళా దేవునికి ప్రజలై ఉండాలని దేవుడు సొంత దేశానికి రప్పిస్తే, వీళ్ళు మళ్ళీ చింత చచ్చినా పులుపు చావలేదన్నట్టు చెర నుండి వచ్చినా సరే అదే పాత బుద్ధులు కలిగి ఉన్నారు. చెర నుండి వచ్చినా ఏం చేస్తున్నారు? అదే. ఇప్పుడు
ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చెప్తా. ఒక వ్యక్తికి షుగర్ వ్యాధి ఉందనుకోండి, వద్దన్న కొద్దీ దొరికిన చోటల్లా డ్రింక్ తాగి, స్వీట్లు తిని, ఇష్టం వచ్చినట్టుగా పత్యం చేయకుండా ఇష్టం వచ్చినట్టు తిని, హై షుగర్ వచ్చేసి 500 600 షుగర్ వచ్చేసి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి దండాలు పెట్టేసి చచ్చిపోతాను అనుకుని గాఢాంధకారంలోకి వెళ్ళిపోయి డాక్టర్ల చేతులు ఇచ్చేసి మా చేతుల్లో ఏమీ లేదు, 48 గంటలు గడిస్తే కానీ చెప్పలేమని చెప్పిన తర్వాత కూడా బ్రతికి బయట బట్టగట్టి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ నువ్వు అదే షుగరు అదే స్వీట్లు తింటా కూర్చుంటే, ఇంకొక విషయం, బాగా తాగి తాగి లివర్ పాడైపోయి ప్రాణాపాయంలోకి వెళ్ళి నా ఏదో అంటారే చావు తప్పి కన్ను లొట్టపోయినట్టు వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ అదే చెడ్డ అలవాటు ప్రారంభిస్తే చూసిన వాళ్ళందరూ ఏమనుకుంటారు, ఒకప్పుడు దీన్ని బట్టేగా అంత ఆ స్థితికి వెళ్ళింది. అర్థమవుతున్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఈ రోజున మనము మన కుటుంబాలు గ్రహిస్తే ఇదే ఆత్మీయ కనువిప్పు, ఆత్మీయ గ్రహింపు ఉండట్ల. చాలా మందికి వివేకం ఉండాలి. ఇప్పుడు సపోజ్ ఒక వ్యాధి కలిగింది, హాస్పిటల్లో చాలా రోజులు ఉండి వచ్చాం, లేదా ఒక నష్టం జరిగింది, లేదా ఒక భయంకరమైన ఒత్తిడి మన నెత్తి మీద పడింది, ఏమైపోతానో అనుకున్న పరిస్థితిని అనుభవించావు, చెర జైలు లాంటి అనుభవం, బంధకాలు, భయంకరమైన శ్రమలో నువ్వు నలిగిపోయి కొట్టుమిట్టులాడి మళ్ళీ బయటకు వచ్చావు. అంటే ఇజ్రాయేలీలు 70 సంవత్సరాలు చెరకి వెళ్ళి వచ్చినట్టుగా ఎంతో భయంకరమైన సమస్య నుంచి బయట పడ్డ తర్వాత కూడా నువ్వు మళ్ళీ అదే తప్పు చేస్తే, నేను చెప్తున్న 4 విషయాలు. దేవుని ఆజ్ఞలు మీరే నువ్వు నష్టపోయావు, దేవుణ్ణి వదిలేసే నువ్వు నష్టపోయావు, మందిరాన్ని మర్చిపోయా నువ్వు నష్టపోయావు, నైతికంగా పడిపోయా నష్టపోయావు, బయటపడ్డావు, దేవుడు కనికరం చూపారు, ఎన్నో సమస్యలు, బయటకు వచ్చావు, మళ్ళీ అదే నిర్లక్ష్యం, మళ్ళీ అదే ఆజ్ఞలకు అవిధేయత, మళ్ళీ అదే దేవుని మీద నిర్లక్ష్యం, మరలా అదే దేవుని మందిరాన్ని వదిలేయటం, మరలా అదే పాపం. ఈసారి వచ్చే శ్రమ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకో. నేను చెప్తున్న మాటలు ఎవరికైనా అర్థమైతే ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇశ్రాయేలీలు మొదట నా వైపు చూడాలి, మొదట నన్ను వెదకాలి అని దేవుడు కోరుకుంటున్నారు. కానీ ఇశ్రాయేలీలు మళ్ళీ ఇదివరకటి పాపాన్నే చెప్పండి చేస్తున్నారు. దీనికి ఉదాహరణ మనం చూసాం. సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరం కట్టడానికి సమయం ఇంకా రాలేదు అనుకుంటే 14 సంవత్సరాల మందిరం కట్టడం ఆపారు కానంట, వీళ్ళు ఏమేం చేస్తున్నారంట, వీళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారంట. ఏం చేస్తున్నారు చెప్పాలా? వాళ్ళ ఇల్లు వాళ్ళు కట్టుకుంటున్నారు, శరంబీలు వేసుకుంటున్నారు, సీలింగ్లు వేసుకుంటున్నారు. తర్వాత ఆ హగ్గీ గ్రంథంలో చదువుకుంటూ వస్తే, అందుకే మీ ధాన్యము మీకు పండట్లేదు, మీ జీతము చిల్లిబడిన సంచిలో ప్రభు అన్నారు, మీరు మీ ఇంటికి తెచ్చుకుంటుంటే నేను దానిని చెదరగొడుతున్నాను అన్నారు. విన్నారా? ఎవరు చెదరగొడుతున్నారు చెప్పాలి? ఎందుకు దేవుడు చెదరగొడుతున్నారు అంటే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి. మొదట అన్నారు ప్రభు. యేసయ్య ఏమన్నారు మత్తయి సువార్త 6:33లో చెప్పండి? మొదట నన్ను, నా రాజ్యాన్ని, నా నీతిని వెదకండి. అంటే ఇశ్రాయేలీలు మొదట ప్రాధాన్యత దేవునికి ఇవ్వకుండా వాళ్ళ కోసం వాళ్ళు ప్రాధాన్యత ఇచ్చుకుంటున్నారు. వాళ్ళు ఇల్లు కట్టుకోవాలి, వాళ్ళ పొలాలు సేద్యం చేసుకోవాలి, వాళ్ళ పశువులు చూసుకోవాలి, వాళ్ళ కుటుంబాన్ని చూసుకోవాలి అనేటువంటి దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఆత్మీయంగా దిగజారిన పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నప్పుడు దేవుడు ప్రవక్తలను పంపి వాళ్ళని హెచ్చరించారు. స్తోత్రం చెబుదామా? అలా కొన్ని వందల సంవత్సరాలు కొనసాగిన తర్వాత యేసుక్రీస్తు వారు జన్మించారు. యేసుక్రీస్తు వారు జన్మించే కాలానికి కూడా నేను 4 విషయాలు చెప్పాను. ఏమేంటి? దేవుని ఆజ్ఞలను మీరారు, యెహోవాను విసర్జించడం, 3 మందిరాన్ని విడిచిపెట్టడం, 4 నైతికంగా దిగజారు. యేసుక్రీస్తు వారు ఉన్న సమయంలో హేరోదు పెద్ద మందిరం కట్టించాడు, కానీ మందిరంలో అంతా దొంగల వ్యాపారమే అని యేసయ్యే చెప్పారు. అంటే మందిరంలో ఉండాల్సిన విధులు సరిగ్గా లేవు, ప్రజలు నీతిగా బ్రతకట్లా, అన్యాయంగా బ్రతుకుతున్నారు, పాపంలో ఉన్నారు, దేవుని మీద నిర్లక్ష్యం, దేవుణ్ణి బాధ పెట్టే తత్వంలో ఉన్నారు.
అప్పటికే బబులోను, పారసీకులు, గ్రీకులు 3 రాజ్యాలు వాళ్ళని పరిపాలించేటప్పటికి వీళ్ళు ఆ అందరి రాజ్యాల ఆచారాలని అవలంబించేసుకున్నారు, నేర్చేసుకున్నారు. 4 దేవుని ఆజ్ఞల పట్ల కానీ, దేవుని పట్ల కానీ, మందిరం పట్ల కానీ, నీతి పట్ల కానీ అవగాహన లేకుండా, ఆసక్తి లేకుండా బ్రతుకుతున్న ఆ రోజుల్లో ప్రభు అన్నారు, ఎంతసేపు ఏమి తిందాం, ఏం త్రాగుదాం, ఏం ధరించుకుందాం, ఏదో పని చేసుకుందాం, సంపాదించుకుందాం, ఆరోగ్యం కోసం కష్టపడదాం, ఇంకోటి ఏదో చేసుకుందాం అనుకుంటున్నారే కానీ మీరు మొదట చేయాల్సిన పని చేయట్లా. మొదట దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. స్తోత్రం చెప్పండి. నేను చెప్పిందంత అర్థమైందా? అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. అసలు ఇజ్రాయేలు చెరలోకి ఎందుకు వెళ్ళారో, చెర నుండి వచ్చిన తర్వాత కూడా అదే తప్పు చేస్తారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యం వింటున్న ప్రియ తల్లి, తండ్రి, యవ్వన బిడ్డ, ఈ మధ్యలో మీరు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికి కూడా మీరు చాలా కష్టాలు పడుతున్నారు. కానీ అవగాహన ఉండలేదా? ఒకప్పుడు నీ భక్తిహీనత, నీ పాపం, దేవుని పట్ల నువ్వు చూపిన నిర్లక్ష్యం, నువ్వు మందిరాన్ని వదిలేసి నువ్వు దేవుని ఆజ్ఞల్ని విడిచిపెట్టి లోక ఆలోచనల్ని, లోక ఆచారాలని పాటించినందుకు, ముఖ్యంగా నువ్వు దేవునికి దూరమైనందుకు, దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా మనుషులకి, లోకానికి, పరిస్థితులకు, డబ్బుకి, నీ జీవితానికి, నీ వరకు నీకే ప్రాధాన్యత ఇచ్చుకుని దేవునికి తక్కువ విలువ ఇచ్చినందుకు ఇప్పటికే చాలా నష్టపోయావు. మళ్ళీ అదే తప్పు చేస్తున్నావు. దయచేసి జాగ్రత్త పడు. మొదట ఏది చేయాలనేది నువ్వు జ్ఞాపకం ఉంచుకుని తీరాలి. దేవునికి స్తోత్రం చేద్దామా? గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దాం. అదే ప్రభు అన్నారు, నా మందిరం కట్టలేదు కానీ మీ ఇల్లు కట్టుకుంటున్నారు. నాకు చేయాల్సింది చేయలేదు, మీరు మీకు చేయవలసింది చేసుకుంటున్నారు. నాకు గౌరవం ఇవ్వట్లేదు. మలాకీ గ్రంథంలో చూస్తే నాకు రావాల్సిన ఘనత ఏది, నాకు భయపడివాడేడి? అసలు ఎవరికి ప్రాధాన్యత ఇస్తున్నామండి మన జీవితాల్లో? ప్రార్థనకి ప్రాధాన్యత ఇస్తున్నావా? మందిరానికి ప్రాధాన్యత ఇస్తున్నావా? దేవునికి ఇవ్వడానికి ప్రాధాన్యత ఇస్తున్నావా? పరిశుద్ధతకు ప్రాధాన్యత ఇస్తున్నావా? దేవుని మాటకు ప్రాధాన్యత ఇస్తున్నావా? దయచేసి ఒకప్పుడు చేసిన తప్పు మళ్ళీ చేయొద్దు. దేవునికి ప్రాధాన్యత ఇవ్వక నష్టపోయావు, మళ్ళీ అదే తప్పు చేస్తే ఇంకా చాలా నష్టపోతావు. జాగ్రత్త. ఏదో అనుకోవచ్చు మనం, నాకే కష్టం వచ్చినా 2 రోజులు ప్రార్థన చేసే దేవుడు నన్ను కనుగరిస్తాడు, నేను అన్నిసార్లు జరగవు. ఇజ్రాయేలీలు కూడా అలాగే అనుకున్నారు. చెరగ అప్పచెప్పేశారు ప్రభు. సంగమా, విశ్వాసి, యవ్వన బిడ్డలారా, నువ్వు చేసే తప్పు మానుకో. ఏంటో తెలుసా తప్పు? నువ్వు దేవునికి ప్రాధాన్యత ఇవ్వట్లా. ఇప్పుడు మందిరంలో ప్రార్థన ఉంటుంది, దేవునికి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు ఎక్కడ ఉండాలి చెప్పండి? మాట్లాడట్లా అందరూ. నేను ఖచ్చితంగా చెప్తున్నా, నువ్వు మందిరంలో గడపలేదు అంటే ఆ రోజు నువ్వు దేవునికి ప్రాధాన్యత ఇవ్వలేదు, వేరే వాటికి ప్రాధాన్యత ఇస్తున్నావు. ఆఫ్ కోర్స్ 1-2 రోజులు ఏదో ఉంటుందండి అత్యవసరం. ఊరికి ఇంటి దగ్గర ఉంటున్న వాళ్ళు లేరా? ఉండట్లేదా? లేకపోతే అత్యవసరం కాకపోయినా వేరే పనులు చేసుకోవట్లేదా? అంటే నీకు మందిరంలో జరిగే ఆరాధన అంటే నీకు ప్రాధాన్యత లేదా? ఇదేనా దేవునికి ప్రాధాన్యత ఇవ్వడం? ప్రతిరోజు ఉదయం లేవగానే ప్రార్థన, దేవునితో కాసేపు సమయం గడుపుతున్నావా? ఇంట్లో మనుషులుంటే ఎప్పుడు వాళ్ళతోనే గడపడం. దేవునికి ఏది ప్రాధాన్యత? దేవుడు ఎంతో ఆశీర్వదించారండి, వేలకు వేలు సంపాదిస్తున్నావు. నీకు వచ్చిన ఆదాయంలో మొదటి దశభాగం దేవునికి తీస్తున్నావా? అసలు దేవునికి ప్రాధాన్యత ఏది? చిల్లికి అవ్వ కూడా సంపాదించిన వాళ్ళు ఉన్నారా? నీకు దేవుడు ఎంత ఇస్తున్నా నువ్వు దేవునికి ఇవ్వట్ల. నేను మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ చేసిన తప్పే చేసి నష్టపోతున్నారు. నీ సమయంలో దేవునికి ప్రాధాన్యత ఇవ్వు. నువ్వు గౌరవించే విషయంలో దేవునికి ప్రాధాన్యత ఇవ్వు. నువ్వు నీ ధనంలో దేవునికి ప్రాధాన్యత ఇవ్వు. నీ జీవితం అంతట్లో దేవునికి ప్రాధాన్యత ఇవ్వు. మనుషులా దేవుడా? చూడండి, దానియేలు 30 రోజులు ఎవరికి ప్రార్థన చేయొద్దు, రాజుకు తప్ప ఎవరికి ప్రార్థన చేయొద్దు. చూడండి, అసలు ఇవాళ క్రైస్తవ్యానికి ఆనాడు దానియేలు భక్తికి ఉన్న తేడా చూపిస్తాను, జాగ్రత్త వినండి. 30 రోజులు ఎవరికి ప్రార్థన చేయొద్దు. అసలు ప్రార్థనే చేయొద్దు అంటే మనలాంటి వాళ్ళు అయితే చక్కగా ప్రార్థన మానేసి కూర్చుంటాం. కానీ మనము ఒక 30 రోజులో, 20 రోజులో, 40 రోజులో దేవునికే ప్రార్థన చేయాలి, అందరం కలిసి దేవుని మందిరంలో ప్రార్థన చేస్తామంటే రాలేకపోతున్నావు. అక్కడ ప్రాణం తీసేస్తానన్నా ప్రార్థన మానకుండా సింహాల భవన్లోకైనా వెళ్ళగలిగాడు.
ఇక్కడ రండి దేవుని మందిరంలో గడుపుదాం, ప్రార్థన చేస్తామంటే రాలేకపోతున్నావు. అసలు ఎవరు దేవునికి ప్రాధాన్యత ఇస్తున్నారు? దానియేలా మనమా? చెప్పండి. చంపినా పర్లేదు, నేను మాత్రం ప్రార్థన మానన్నాడు. ఇవాళ ఊరికే ప్రార్థన మానుతున్నావు. నువ్వు ఎక్కడిచ్చావు దేవునికి ప్రాధాన్యత? ప్రియ దేవుని బిడ్డలారా, చేసిన తప్పే మళ్ళీ చేయడం నువ్వు దేవుడు చూస్తున్నారు. చాలా రోజులు నిర్లక్ష్యంగా ఉన్నావు, దెబ్బతిన్నావు, మారు మనసు వచ్చింది, తర్వాత మళ్ళీ అదే నిర్లక్ష్యం. ఎవడు బాగు చేస్తాడండి అసలు? కొన్ని రోజులు దేవునికి ఇవ్వలా, నీ ధనమంతా దాచావు, కూడబెట్టావు, ఎక్కడో పెట్టేలేదా? అయిపోలేదా డబ్బు? దేవునికి ఇవ్వకుండా చేసి ఏం సంపాదించావు? ఇప్పటికైనా తెలుసుకుని దేవునివి దేవునికి ఇచ్చేయాలి. ఆర్థిక విషయంలో దేవునికి నేను ప్రాధాన్యత ఇవ్వాలని అర్థం అవ్వాలి. నా సమయం, నేను మనుషులను ఎక్కువ ప్రేమిస్తున్నా, మనుషులకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నా. మనుషులను ఎప్పుడు బాధ పెడతా ఉంటారు, అయినా మనుషులకే ప్రాధాన్యత, దేవునికి మాత్రం విలువేవో. నువ్వు నష్టపోక ఇంకేమవుతావు? హగ్గయి, మలాకి, జకర్యాలు, ఆ తర్వాత ప్రభువుల వారు ఆ మాటను గుర్తు చేస్తున్నారు. ఇదిగో దేవునికి ప్రాధాన్యత ఇవ్వక మన పితరులు నశించిపోయారు. మీరు కూడా మొదట ఏది చేయాలో అది చెయ్యట్లా. మొదట దేవుణ్ణి వెతకండి, మొదటి స్థానం దేవునికి ఇవ్వండి, మొదట దేవునికి భయపడండి, మొదట నీతిగా బ్రతకండి, మొదట మందిరానికి ప్రాధాన్యత ఇవ్వండి, మొదట దేవుని మాటకు చెప్పండి ప్రాధాన్యత ఇవ్వండి. మొదట చేయాల్సినవి ఇవి మర్చిపోయి నాకు ఉద్యోగం ఉంది, నాకు పని ఉంది, నాకు కుటుంబం ఉంది, నాకు అత్యవసరమైన విషయాలు ఉన్నాయి, నాకు వేరే ఆర్థిక అవసరాలు ఉన్నాయి, అందుకే నేను దేవునికి ఇవ్వలేకపోతున్నాను, నేను అందుకే మందిరానికి రాలేకపోతున్నాను, నేను అందుకే భక్తి చేయలేకపోతున్నాను అంటే దేవుని కంటే, దేవుని మాట కంటే, దేవుని ఆజ్ఞ కంటే, నీతి కంటే మరేదో నీకు ప్రాధాన్యంగా ఉంది. అది చాలా ప్రమాదం దేవుని బిడ్డ. ఈ మాట అర్థమైన వాళ్ళు ఒకసారి స్తోత్రం చెబుదామా? చక్కగా దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని నువ్వు పక్క స్థానంలోకి, రెండో స్థానంలోనికి జరిపావా, అక్కడే నీ పతనం ప్రారంభమవుతుంది ఖచ్చితంగా. ఎప్పటికీ దేవునికే మనం మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. ఆమేన్. అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఈ వాక్యం తర్వాత అయినా మీలో మారు మనసు కలగకపోతే, నేను చెప్తున్నాను, చెర తర్వాత కూడా ఇశ్రాయేలీయులు, నేను మళ్ళీ చెప్పా, మొదట పతనమయ్యారు, తర్వాత దేవుడు వాళ్ళని శిక్షించారు. శిక్షించి దేవుడు కృప చూపి మళ్ళీ మరొక అవకాశం ఇస్తే మళ్ళీ ఏం చేశారు? మళ్ళీ అదే. కానీ హగ్గయి, జకర్యాలు ప్రవచించిన తర్వాత మళ్ళీ మందిరం కట్టడం ప్రారంభించారు ఇశ్రాయేలీయులు. అప్పుడు జెరుబ్బాబెలు కాలంలో. అప్పుడు హగ్గయి 1:19, 2:19 అనుకుంటే మనం చూసినట్టు, ఇది మొదలుగుని నేను మిమ్మను ఆశీర్వదించునన్నారు. ఆ తర్వాత మళ్ళీ మలాకీ కాలానికి మళ్ళీ అన్నిట్లో వెనకబడిపోయారు. యేసుక్రీస్తు వారు జన్మించినప్పటికీ యూదులు బహుగా ఆచార వ్యవహారాలకే గాని ఆధ్యాత్మికతకి అసలు విలువ ఇవ్వలేదు. ఆ తర్వాత ఏమైంది? క్రీస్తు శకం 70వ సంవత్సరంలో టైటస్ అనే రోమా సైన్యాధిపతి వచ్చి ఇశ్రాయేలు అందరినీ సర్వనాశనం చేస్తే యూదులు ప్రపంచ దేశాలకు చెదిరిపోయి దాదాపు 1800 సంవత్సరాలు వాళ్ళకి దేశమే లేకుండా బ్రతికారు. ఎంతగా దేవుడు కోపగించారో చూసారా? 70 సంవత్సరాలు చెర తర్వాత మిమ్మల్ని తిరిగి తీసుకొస్తే మారు మనసు రాలేదని 1800 సంవత్సరాలు తరివేశారు అంతే దేవుడు. విశ్వాసి, ఈ మాటలు వింటున్న నీలో దైవ భయం కలగాలి ఖచ్చితంగా. ఎంతకాలం దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఉంటావు? అన్యుల కంటే అనిమిక్కులుగా తయారైపోతున్నారు వాళ్ళు దేవుని పిల్లలు. మందిరం లేదు, ప్రార్థన లేదు, నీతి లేదు, దేవునికి ఇవ్వడం లేదు, దేవుని మాటకి భయపడడం లేదు, దేవుని మీద ప్రేమ లేదు, అన్నిటికంటే లీస్ట్ అయిపోతున్నారు నీ జీవితంలో దేవుడు. అందుకే సమాజంలోనూ నీ జీవితంలో కూడా నువ్వు ఆఖరి వ్యక్తి అయిపోతావు. జాగ్రత్త. యేసయ్యకి ప్రథమ స్థానం ఇచ్చిన వాళ్ళు ఎప్పుడు ప్రథమ స్థానంలోనే దేవుడు నిలబెడతారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. దానియేలు దేవునికి ప్రాధాన్యత ఇచ్చాడు. దర్యావేషు రాజ్యంలో 127 సంస్థానాల్లో 3 ప్రధానులుంటే ఆ 3లో దానియేలు ముఖ్యుడు. కారణం ఏంటి? దానియేలు దేవునికి ప్రాధాన్యత ఇస్తే దేవుడు దానియేలుని మొదటి వరుసలో నిలబెట్టారు. చప్పట్లు కొట్టండి ఒకసారి గట్టిగా. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం.
స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. నువ్వు ఎవరికి స్థానం ఇస్తున్నావు? ఎవరికి ప్రాధాన్యత ఇస్తున్నావు? నీ ఆర్థిక విషయాల్లో, నీ సమయంలో, నువ్వు ప్రేమించే విషయంలో, నువ్వు గౌరవించే విషయంలో, నువ్వు మాట వినే విషయంలో, నువ్వు భయపడే విషయంలో ఎవరికి ప్రాధాన్యత? యేసయ్య చెప్తున్నారు, మొదట దేవుడు, ఆ తర్వాత అన్ని అనుగ్రహించబడతాయి. స్తోత్రం చెబుదామా? మొదట దేవునికి స్థానం ఇవ్వడం నేర్చుకుందాం దేవుని బిడ్డలారా. ఈరోజు ప్రార్థన ఉందా? ఎందుకు మిగిలిన పనులు పక్కన పెట్టి ప్రార్థనకు రాలేకపోతున్నావు? దేవునికి ఇవ్వాలా? ఎందుకు మిగిలిన ఖర్చులు ఆపుకుని దేవునికి ఇవ్వలేకపోతున్నావు? దేవుని ఎందుకు ప్రేమించలేకపోతున్నావు అందరికంటే ఎక్కువగా? దేవునికి ఎందుకు భయపడట్లేదు? దేవుని మాట కంటే లోకంలోని మాటలకే ఎందుకు విలువిస్తున్నావు? అదే నీ పొరపాటు. మారు మనసు పొంది యేసయ్య చెప్పినట్టుగా మొదటి ప్రాధాన్యత దేవునికి ఇద్దాం. మొదటి చేయవలసినవి నేర్చుకుందాం. ఈరోజు ఈ వాక్యం వింటున్న మీరైనా, యవన పిల్లలైనా, పెద్దలైనా, చిన్నలైనా ఈ మాటలు గ్రహించండి. నా జీవితంలో ఇదే లోపం కాబోలు. ఒకప్పుడు నేను దేవునికి ప్రాధాన్యత ఇవ్వకే నష్టపోయా, మళ్ళీ అదే తప్పులు చేస్తున్నా, మళ్ళా నష్టపోతానేమో. భయపడి జాగ్రత్త పడి దేవునికి ప్రాధాన్యత ఇవ్వడం నేర్చుకుందాం. స్తోత్రం చెబుదామా? అలాంటి కృప ప్రభు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం దేవుని బిడ్డలారా. ప్రార్థించుకుందాం. ప్రభువా, కష్టాలు అనుభవించిన తర్వాత కూడా మార్పు లేని తరం లాగా నేను ఉండిపోతున్నాను ప్రభువా. కష్టాలు అనుభవిస్తూ కూడా, నా పొరపాట్ల వల్ల నష్టపోతూ కూడా మార్చుకోలేకపోతున్నానయ్యా నేను. ఎంత అవివేకం అండి ఇది, ఎంత అమాయకత్వం అండి ఇది. ప్రభు ఈరోజు మిమ్మల్ని దర్శించును గాక. నేను ఎందుకు చెరలోకి వెళ్ళాను? నేను ఎందుకు నష్టపోయాను? నేను ఎందుకు బలహీనపడ్డాను? నేను ఎందుకు అవమానం పొందాను? నేను ఎందుకు ఇంత విపత్కరమైన పరిస్థితులు ఎదుర్కొన్నాను? నా నిర్లక్ష్యం వల్లే కదా. నేను దేవునికి ప్రాధాన్యత ఇవ్వకనే కదా ఈ స్థితికి వచ్చాను. దేవుని దయ వల్ల బయటపడ్డాను. మళ్ళీ ఎందుకు ఇదే తప్పు చేస్తున్నాను నేను? మళ్ళీ ఎందుకు ఇదే తప్పు చేస్తున్నాను? ఆలోచించుకోండి దేవుని బిడ్డలారా. ప్రభు మనల్ని దర్శించునుగాక.